నమస్కారం అండి. నమస్తే అండి. విశ్వమణి బాబు గారు, మీరు చెప్పండి, మామూలుగా పూజలు అన్నారు కదా, యెస్. ఎలాంటి పూజలు చేస్తారు? మీరు రెగ్యులర్ గా చేసే పూజలు ఏమిటి? అసలు ఎలాంటి పూజలు చేయటం వల్ల మనకి సక్సెస్ అనేది వస్తుంది? ఖచ్చితంగా. అల్టిమేట్ గా మనకు కావాల్సింది డబ్బే కదా. చాలా మందికి తెలియాలి కూడా. పూజలు చేస్తున్నాం, నేను పూజలు చేస్తున్నాం అంటారు. ఏం పూజలు? వాళ్ళు చేసే పూజలు. వాళ్ళు చేసే విధానం సరిలేదు అక్కడ. సో అందరికి అల్టిమేట్ గా డబ్బే అందరికీ కావాలి. అవసరమండి. డబ్బు కోసమే. ప్రతి మానవుడు డబ్బే కదండి ముఖ్యం. సో ఈ మీ ప్రపంచంలో పేరులోనే డబ్బు ఉంది కాబట్టి Yes, మీరు ఏం డబ్బు, పూజలు చేస్తారు డబ్బు, చెప్పండి. నేను ఈ సబ్జెక్ట్ కి రాకముందు చేసింది పూజలే అన్నాను. ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందాను కాబట్టి వాళ్ళు చూపించిన దారి అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది వాళ్ళు చూపించిన దారే ఈ విశ్వశక్తి దారి. అంటే నేను నేర్చుకున్నదే చెప్తున్నాను. నాకు సక్సెస్ అయిపోయింది. నేను నేర్చుకునేది నాకు సక్సెస్ అయిపోయింది. 3 గంటల 45 నిమిషాలు అంటే ప్రదోష కాలం. ప్రదోష కాలం అనేది ఒకటి ఉంది మళ్ళీ ఈవినింగ్ లో. ఉదయం అనేది 3 గంటల 45 నిమిషాల నుంచి సూర్యోదయం ముందు వరకు, అంటే ఒక 5 గంటల 45 నిమిషాల వరకు ఉదయం పూట అయితే. సాయంత్రం అయితే 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు. ఆ టయాల్లో వచ్చి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా అన్ని దేవతల అనుగ్రహాన్ని పొందబడతారు. అంటే దేవతలు తిరిగే టైం అని ఎన్నోసార్లు చెప్పేశాను. ఆత్మలో దేవతలు తిరిగే టైం ఏదంటే ఆ 3 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల లోపు ఉదయం. కాబట్టి నాకు నేర్పించిన గురువు ఎవరంటే, నేనంటే ఆయన్ని కలవక ముందు నేర్చుకున్నది. వీడియోలు చూసి, అంటే టీవీలను చూసి. దేవిశ్రీ గురూజీ. ఆయనకి ఎన్నిసార్లు నమస్కరించినా నాకు చాలదు. ఆయనకి మరలా కూడా శిరస్సు వంచి ఒక నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన ద్వారానే నేను పట్టాను ఆ పూజల్ని. ప్రతిరోజు ఈవినింగ్ ఈ యోగక్షేమాన్ని చేయండి అనేవాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది నాది. పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో చేశాను. 45 నిమిషాలకి లేచి పూజ గదిలోకి వెళ్తున్నాం. అంటే పూజలు అందరూ చేస్తుంటారు. ఒక 10 పటాలు పెట్టేస్తుంటారు. ఎన్ని ఉంటుంది? 10 ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఒక ఆమె అయితే నాకు వీడియో కాల్ చూపించింది. ఒక గోడకి తగిలిచ్చేస్తుంది అది చీల కొట్టి. సరే అమ్మా ఎలా చేస్తారని ఇంకెందుకులే ఆమెను అడిగేది అనుకున్నాను. సరే ఇప్పుడు మామూలుగా పోతారు, పూజ చేయమన్నారు కానీ దీపాలు ముట్టిచ్చేస్తారు. దీపాలు ముట్టిచ్చేసి ఏం చేస్తారు? 2 కర్పూరం వెలిగిచ్చేస్తారు, పెట్టేస్తారు. లేదంటే 2 పూలు పెట్టారు, ఏదో ఒక సుక్కట పెడతారు. అక్కడ ఎంత చెత్త చెదారం ఉంది అని ఎవరికి తెలియదు. ఆ దీపాన్ని కనీసం డైలీ కడగబడలేదండి. వారానికి ఒకసారి కడిగినా గుడ్డతో నీట్గా తుడవాలి. ప్రతిరోజు తుడవాలి. వత్తి ఈ రోజు ఎత్తి వెలిగించిన వత్తిని అట్నే ఆరిపేసి ఉంటారు, మళ్ళీ అట్నే వెలిగిస్తారు. చేయకూడదండి. ఎప్పుడు కానీ సింగిల్ వత్తి వేయకూడదు. దీపంలో సింగిల్ వత్తి వేయకూడదు. 2 వత్తులు జాయింట్ చేసుకోవాలి. 2 వత్తులు జోడించి ఒక్కొక్క దాన్ని 2 దీపాలు ఎదురెదురుగా ఇలా పెట్టి వెలిగించాలి. ఇలా ఉండాలి. వెలిగించాలి. దేవుళ్ళకి అక్కడ ఇప్పుడు పూజలు నిన్నటి పువ్వులు కూడా రాలిపోతుంది. దాన్ని వెనకాల కూడా ఉంటుంది, చూడరు. అది ఎక్కడ ఉంటుంది? ఏదో పోయినాం పెట్టినాం పట్టినామా, వారానికి ఒక నెలకు ఒకసారి బొట్టు పెట్టుంటారు, ఎట్లా ఉంటుంది. అలా కాదు. నేను ప్రతిరోజు నీట్గా తుడిచేసి, బుట్టు అనేది వీక్లీ 1 టైం మా ఇంట్లో. బేస్తవారం అయితే నీట్గా చేస్తారు, వీక్లీ 1 టైం నీట్గా పెట్టేస్తారు. ఆ పూలన్నీ ఎత్తేసి వెనకాల ఏముంది, పక్కన ఏముంది నీట్గా ఎత్తేసి, దీపాలు ఆ పాత్రలు అన్ని నీట్గా తుడిచేసి, పక్కాగా నీళ్లు మార్చి పెట్టుకునేసి, అక్కడ దేవుళ్ళకి అన్నిటికీ పూలు పెట్టేసి నీట్గా చేశాను. చేసేసి ఎన్ని దేవుళ్ళు మా ఇంట్లో కూడా 10-12 దేవుళ్ళు పెట్టున్నాం. ఇప్పుడు కూడా ఉన్నాయి, పెట్టినాం. అంటే వాళ్ళు చేసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ రూట్లో వాళ్ళు పోతున్నారు. మనం వాళ్ళని పీడించకూడదు కదా. నాకు చూపించిన గొప్ప దారి కదా, మొక్కాల్సిందే కదా. నాకు కూడా అమ్మ నాన్న తల్లిదండ్రులు గురువులకి నమస్కరిస్తాను కదా. అలా పెట్టేసి మంత్రాలు అంటే ఒక కర్పూర బుళ్ళ వెలిగిస్తే చాలదండి. దేవుడికి నైవేద్యం పెట్టాల్సిందే. పూజ చేసేవాడు ఎవడైనా సరే ఏదో ఒక నైవేద్యం ప్రతిరోజు పెట్టాల్సిందే, ఉదయం అయినా నైట్ అయినా. ఏమి తూయినప్పుడు ఒక బెల్లం ముక్క అయినా పెట్టండి. అక్కడ బెల్లం ముక్క అయినా పెట్టాల్సిందే. పెట్టి నైవేద్యం ఇచ్చినప్పుడే వాళ్ళు ఆనందపడతారు. అంటే ఆ కర్పూర బుళ్ళు వెలిగించినావు, అగరబత్తులు వెలిగించినావు. నేను ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళు మంత్రాలు ఆల్రెడీ చెప్పేశాను మీకు. లక్ష్మీదేవి ఫోటో ఉన్నప్పుడు కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టం చదివేవాడిని. ఈశ్వరుడు ఫోటో, పార్వతి ఫోటో ఉన్నప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రం చదివేవాడిని. వెంకటేశ్వర దేవుడు ఫోటో పెట్టేసినాను కాబట్టి వెంకటేశ్వర వజ్ర కవచం చదివేవాడిని. ఏ దేవుళ్ళు పెట్టినా, దుర్గాదేవి ఉన్నప్పుడు దుర్గాష్టం నేను చదివాను. అంటే నాకు ఎన్ని ఫోటోలు పెట్టి ఇన్ని మందిని ఆనంద పెట్టానని ఇప్పుడు తెలుసు నాకు. అప్పుడు తెలియదు నాకు. దారికి వచ్చిన తర్వాత వాళ్ళు మహానుభావులు చూపించిన దారి రబ్బా, మనం చేసింది ఫలితం పొందానని నాకు తెలిసింది. కాబట్టి అలా చేసేవాళ్ళు అందరి వల్ల కాదు. అది పట్టుదల కావాలి మానవుడికి, ఓర్పు కూడా కావాలి, దానికి శ్రద్ధ కూడా కావాలి. అటువంటి శ్రద్ధ ఉన్నవాడే అన్ని ఫోటోలు పెట్టి చేయాలి. లేదనుకున్నవాడు ఒకటి పెట్టుకో, నీకు నచ్చింది ఒకటి. ఇప్పుడు ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళు కొట్లాడుతున్నా పట్టించుకోవు. ఒక మంచి చెడ్డ వచ్చినా పెద్ద బట్టలు ఎత్తి ఇంతమందికి ఆడిస్తా ఉండేది వేసుకొని పో అంటావు. అది 1-2 ఉంది అనుకో, ముద్దు అయిపోతున్నా బంగారే కదా, ముద్దు బిడ్డలే కదా. ఇంకా అమ్మో దీపావళి వచ్చింది, అమ్మ నాకు లేకపోయినా పరు, నా బిడ్డలకు ఎత్తియాల్సిందే.
అదే విధంగా ఒకటే లేక రెండో నీకు నచ్చిన ఫోటో పెట్టుకొని శుద్ధంగా పూలు పెట్టుకొని నెట్గా తుడుచుకో, నెట్గా పెట్టుకుంటావు. రెండే కాబట్టి సింపుల్ పని అవుతుంది. అప్పుడు వాళ్ళనే నమ్ముకుంటావు. ఓకే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చి పూజ చేయొచ్చా అని చాలా మందికి వచ్చినాయి సార్. నన్ను చాలా కాల్స్లు వచ్చేసి ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ చేసుకుంటూ పూజ చేయొచ్చునా? చేయొచ్చు. ఓకే. ఎలా చేయొచ్చు. అక్కడ పోయేసి దేవుడా నాకు ఇది, దేవుడా లక్ష్మమ్మ నాకు డబ్బులు కుమ్మరిచ్చు అని అక్కడ అడగడం, మళ్ళీ పక్కన ఈశ్వరుని పెట్టి సామే నాకు ఇలా కుమ్మరిచ్చు అని అక్కడ అడగడం, మళ్ళీ అక్కడ పోయి విశ్వం అడగమన్నాను కదా, విశ్వమా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సామె, మళ్ళీ అక్కడ సామె అనడం. మొత్తాన్ని కనిపించకూడదు. అదే విశ్వం అనుకో. విశ్వం ఎలా ఉంది నీకు తెలియదు కదా. ఆ ఫోటో దగ్గర పోయినావు కదా, నువ్వే విశ్వం అనుకో. ఆమె లక్ష్మి డబ్బు, మన సబ్జెక్ట్లో విశ్వం ఉంది, డబ్బు ఉంది, నువ్వు ఉంది. లక్ష్మీదేవి అయితే నువ్వు డబ్బును అడగొచ్చు ధైర్యంగా, ఆమె కదా ప్రపంచానికి డబ్బు. కాబట్టి అక్కడ పోయినప్పుడు విశ్వం అన్నప్పుడు విశ్వమనే పట్టుకో, అదే విశ్వం అనుకునేసి చెప్పి నీకేం కావాలో చెప్పుకో. ఇలా చేయాలి. కనిపిస్తావు అప్పుడు. ఓ ఈ విశ్వం ఎలా ఉంది తెలియదు అనేసి నన్ను విశ్వం అనుకుని అడుగుతున్నాడు. సరే ఇచ్చేద్దాం, ఆటోమేటిక్ ఇస్తారండి. నాకు ఇచ్చారు కదా. ₹1 లేనివాడిని అండి, ₹1 లేనివాడిని మా ఫాదర్ చనిపోతే. ఈ రోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నేను కోరుకున్నదంతా తీసుకోగలుగుతున్నా, అనుభవించగలుగుతున్నా అంటే దీనికి కారణం ఎవరు? నేనే కదా. నేనే కదా. ఏ జాబు లేదు. 1650 నెలకి శాలరీ కూడా చేశాను నేను. ఒక నెలకి ఆ జాబ్ కూడా చేశాను. సెక్యూరిటీ పని చేశాను, అన్ని పనులు చేసి వచ్చిన వాడిని అండి. ఒక పని చేయలేదండి నేను, అన్ని పనులు చేసి వచ్చాను. కాబట్టి దేవుడు పూజ చేసేవాళ్ళు నెట్రి చేయాలి. వీలైతే ఒక దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు మంత్రం ఉంటే కూడా చదువు తప్పులేదు. ఇప్పుడు లక్ష్మీదేవి పెట్టుకున్నావు, లక్ష్మీష్టం చదివామే, డబ్బే కదా. మన సబ్జెక్టులో డబ్బు ఉంది కదా. మణి అంటే ఏంది? డబ్బే కదా. చదువు ఆనందపడుతుంది, డబ్బు కుమ్మరిస్తుంది, తీసుకో. ఈ పూజలు రెగ్యులర్ గా చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలంటారు? అఫర్మేషన్ అంటే అక్కడ పోయేసి అదే చెప్పాను, దేవుడి దగ్గర పోయేసి దేవుడా అనకూడదు, విశ్వమా నీకేం కోరిక కావాలి అక్కడ చెప్పు. విశ్వమా నేను ప్రతిరోజు పూజలు చేసి నేను కోరుకున్నదంతా మీ దగ్గర నుంచి నేను పొందినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి అఫర్మేషన్ చేయండి. అక్కడ దేవుడా అనుకుంటా విశ్వమా అనండి. ఇలా చేయాలి. ఇలా 21 రోజులు చేయాలి. 21 రోజులు ట్రైన్ అయిపోతే మళ్ళీ నీ జీవితంలో ఆగమన్నా ఆగదు, ఆగదు, మళ్ళీ అది పోతూనే ఉంటది. సో చాలా బాగా చెప్పారు విశ్వమణి బాబు గారు.